ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ లిస్ట్ నుంచి పేరు తొలగించడం అంటే ఈ దేశ పౌరులు కాదు అని చెప్పడమేనా? పౌరసత్వాన్ని రద్దు చేయడం లాంటిదేనా? ఎన్ఆర్సీ సిఏఏతో చేయలేని పనిని ఓటర్ జాబితా సవరణతో చేస్తున్నారా? అవును, ఇప్పుడు అదే జరుగుతోంది. మీకు ఆధార్ కార్డు ఉండొచ్చు, అనేక రకాల ధ్రువపత్రాలు ఉండొచ్చు, పన్నులు రెగ్యులర్గా కడుతూ ఉండొచ్చు, తరతరాలుగా ఇదే నెలపై ఉంటున్న కుటుంబాల వారసులు కూడా కావచ్చు. కానీ ఓటర్ జాబితా సవరణలో మీ పేరు లేదు అంటే, మీ పేరు ఎగిరిపోయింది అంటే మీరు బతికున్నా చనిపోయినట్టే. నిజంగా అలా జరుగుతుందా అనే సందేహం మీకు రావచ్చు. కానీ ఇప్పటి వరకు ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మొదలైంది. బెంగాల్లో బీజేపీ గెలిచింది, ప్రభుత్వం ఏర్పాటైంది. వెంటనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఓటర్ లిస్టులో లేని వాళ్లకు సంక్షేమ పథకాలు అందవు అని చెప్పేశారు. బెంగాల్లోనే కాదు, బీహార్లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు, అమలు చేయబోతున్నారు. అంటే ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్ లిస్ట్ నుండి పక్కన పెట్టిన వాళ్ళకి నెలవారీ వృద్ధాప్య పింఛను వచ్చే అవకాశం లేదు. రైతులకు, నిరుద్యోగులు, మహిళలు, వికలాంగులు వీళ్ళెవరికీ ప్రభుత్వ పథకాలు అందకపోవచ్చు. దీన్ని ఇప్పటికే బెంగాల్, బీహార్లో మొదలు పెట్టేస్తున్నారు. ఓటర్ జాబితాలో ఉంటేనే వెల్ఫేర్ స్కీమ్స్, లేదంటే లేదు అని స్వయంగా ముఖ్యమంత్రులే చెప్తున్నారు. మరి ఓటర్ లిస్ట్ నుంచి తొలగించిన వాళ్ళెవరు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, బీహార్లో దాదాపు 65 లక్షల పేర్లు, పశ్చిమ బెంగాల్లో సుమారు 91 లక్షల పేర్లు తొలగించారు. ఇట్లా తొలగించిన వారిలో బెంగాల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అడ్రస్ మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా పోగా 27 లక్షల ఓటర్లు మిగిలారు. వాళ్ళని లాజికల్ డిస్క్రిపెన్సీస్ కేటగిరీలో ఉంచారు. వాళ్ళంతా ఏప్రిల్ 23, 29న జరిగిన ఎన్నికల్లో ఓటు వేయలేకపోయారు. వాళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అంటే మొదట ఓటు తీసేశారు, బతికున్న మనిషిని కాగితాల్లో చంపేశారు, పరోక్షంగా పౌరసత్వాన్ని కూడా తీసేస్తున్నారు. అంటే ఈ దేశంలో పౌరసత్వానికి ఆధారం ఓటర్ జాబితాలో పేరు ఉండడం అన్నమాట. అంటే ఎన్ఆర్సీతో ప్రభుత్వం చేయలేకపోయిన దాన్ని ఈసీని అడ్డు పెట్టుకొని లాజికల్ డిస్క్రిపెన్సీ అనే కొత్త మాటని తయారు చేసి ఆ కేటగిరీలో తాము పౌరసత్వం తీసేయాలి అనుకున్న వాళ్ళని అందులో వేసేస్తున్నారన్నమాట. అంటే నిన్న ఓటు తీసేశారు, రేపు సంక్షేమ పథకాలు ఎత్తేస్తారు. ఆ తర్వాత ఏం చేయబోతున్నారు? ఆ తర్వాత జరిగేదేంటి? నిజానికి ఎస్ఐఆర్లో భాగంగా చనిపోయిన వాళ్ళ పేర్లు తొలగించాలి, అడ్రస్ మారిన ఓటర్లతో డూప్లికేట్స్ లేకుండా చేయాలి. అలాంటివి తొలగించి ఓటర్ లిస్ట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఎస్ఐఆర్ దీనికే పరిమితమై ఉంటే అది దేశానికి మేలు చేసే విషయమే. కానీ ఎస్ఐఆర్ ఎలా తయారైందంటే, నువ్వు అర్హత కలిగిన ఓటర్వేనా అని అందరినీ ప్రశ్నిస్తోంది. ఆ ప్రశ్నకు ప్రతి ఓటరు అవును, నాకు అర్హత ఉంది అని సమాధానం చెప్పుకోవాలి. ఆ సమాధానం నోటి మాట కాదు, ఈసీ అడిగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్లపై ఎలాంటి డౌట్ వచ్చినా ఈసీ నీ మీద డౌట్ ఉంది అంటుంది, లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీలో వేస్తుంది, వాళ్లకు ఓటు నిరాకరిస్తుంది. అసలు నువ్వేనా అని పదే పదే ప్రశ్నిస్తుంది. డౌట్ వస్తే ఓటు ఇవ్వకుండా పక్కన పెడతారు. చివరికి వాళ్ళని పౌరులుగా కూడా గుర్తించరు. దానికి ఉదాహరణగానే ఇప్పుడు సంక్షేమ పథకాలు తీసేయడం అని అర్థం చేసుకోవాలి. అయితే ఇలా ఓటర్గా గుర్తించకుండా ఉండడానికి ఎన్నికల సంఘం కొన్ని అర్ధరహితమైన పారామీటర్స్ పెట్టుకుంది. అవేంటంటే, 1, తల్లిదండ్రులు పిల్లలకు మధ్య ఏజ్ గ్యాప్ 15 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నా లేదా 50 ఏళ్ల కంటే ఎక్కువగా ఉన్నా అప్పుడు ఈసీ ఇల్లాజికల్ అంటుంది. ఇక 2ది, గ్రాండ్ పేరెంట్స్, అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యకు మనవళ్లకు మధ్య ఏజ్ గ్యాప్ 40 ఏళ్ల కంటే తక్కువగా ఉంటే. ఇక 3ది, ఒకరికి 6 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, అది కూడా ఈసీకి సమస్యే. ఇక 4ది, 2002 నాటి ఓటర్ జాబితాలో లేని 45 ఏళ్ల పైబడిన వాళ్ళు. 5ది, పాత ఓటర్ జాబితాకు ఇప్పటికీ పేరెంట్స్ ఇంటి పేరు స్పెల్లింగ్ తప్పులున్నవాళ్ళు. 6ది, జెండర్ మిస్ మ్యాచ్ అవ్వటం. 7ది, ఓటర్ పేరే స్పెల్లింగ్ మిస్ మ్యాచ్ అవ్వడం. ఈ 7 పాయింట్ల ఆధారంగా ఓటర్లను మీపై డౌట్ ఉంది, మిమ్మల్ని పక్కన పెట్టామని చెప్తుంది ఈసీ. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన డాక్యుమెంట్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. పుట్టిన తేదీలు సరిగ్గా నమోదు కావు, పేర్లు ఒక్కో చోట ఒకలా రాస్తారు, స్కూల్లో ఒకలా రాస్తారు, కాలేజీలో, ఆధార్ కార్డులో ఇవన్నీ మ్యాచ్ కాని వాళ్ళు కోట్లలో ఉంటారు. ఎస్ఐఆర్లో ఓటర్లను స్క్రూటినీ చేసే అల్గారిథం ఈ 7 అంశాల్లో ప్రతి ఓటరు పాస్ అవుతున్నాడా అని చూస్తుంది. ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా ఇల్లాజికల్ అంటుంది. ఎంత దుర్మార్గం ఇది! బెంగాల్లో మొదట ఈ 7 పాయింట్లు కలిపి 1,60,00,000 మందిని ఫ్లాగ్ చేశారు. అంటే మీపై డౌట్ ఉంది, మీరు సరైన ఓటరా కాదా మీరే రుజువు చేసుకోండి అన్నారు. ఇందులో 85 లక్షల మంది ఓటర్లకు ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ అయిందట. మరో 23 లక్షల మంది 6 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కేటగిరీలో పడ్డారట. ఆఖరికి జెండర్ మిస్ మ్యాచ్ కేటగిరీలో 13 లక్షల మంది ఉన్నారు.
జెండర్ ఎలా మిస్ మ్యాచ్ అవుతుంది? ఆడవాళ్ళు తాము మగవాళ్ళమని చెప్పుకుంటారా? లేదా మగవాళ్ళు తాము ఆడవాళ్ళుగా ఎంటర్ చేయించుకుంటారా? లేదు కదా. పాత ఓటర్ జాబితాలో దాన్ని ఎంటర్ చేసిన వాళ్ళు తప్పు చేసి ఉండాలి, లేదా ఇప్పుడు తప్పు జరిగి ఉండాలి. ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్ అయ్యి ఉండాలి. అది వాళ్ళు చేసింది ఎలా అవుతుంది? ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ విషయానికి వస్తే, ఇందాక చెప్పుకున్నట్టు రామయ్య అంటే RAMAYYA అని రాస్తారు కొందరు, RAMAIAH అని రాసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజులు మనం ఈ రెండూ రామయ్యే కదా అనుకుంటున్నాం, కానీ ఇక నుంచి అది కుదరదు. ఈసీ మిమ్మల్ని సందేహిస్తుంది. అంటే పేర్లతో పాటు ఇతర వివరాల ఎంట్రీలో అనేక తప్పులు చాలా సాధారణంగా దొర్లుతూ ఉంటాయి. ప్రతి చోట ప్రభుత్వ సిబ్బందే ఎంటర్ చేస్తారు. రాసుకోవటంలో, సిస్టంలో ఎంట్రీ ఇవ్వడంలో, ఆ తర్వాత ప్రింట్లో రకరకాలుగా తప్పులకు అవకాశాలు ఉంటాయి. అసలు పేర్లలో తప్పులు లేని ఓటర్ జాబితాని ఎవరైనా చూపించగలరా? అసాధ్యం కదా. అంటే ఓటర్లు ప్రజాప్రతినిధుల్ని ఎంచుకునే పరిస్థితి నుండి ఓటర్లనే పార్టీలు ఎంచుకుంటున్నాయన్నమాట. ఫలానా ఓటర్ లిస్టులో ఉంటే చాలు, మిగిలిన వాళ్ళని ఎలిమినేట్ చేసేద్దాం అనుకుంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈ SIR అమలవుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీకి ఓటేయని వాళ్ళ పేర్లే తీసేస్తున్నారు అనేది అందరూ చేస్తున్న విమర్శ. ఎందుకంటే బీహార్ అయినా, బెంగాల్ అయినా SIRలో భాగంగా తీసేసిన పేర్లు, పెండింగ్లో పెట్టిన పేర్లు ఇవన్నీ ఎక్కువ భాగం మైనార్టీల ఓట్లే. బెంగాల్ ఉదాహరణగా తీసుకుంటే మైనార్టీలు తృణమూల్ ఓటు బ్యాంక్గా గుర్తిస్తారు. ఆ ఓట్లను జాబితాలో లేకుండా చేసి బీజేపీ గెలిచింది అనేది తృణమూల్ ఆధారాలతో సహా చెప్తోంది. ఇదే పాయింట్తో ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు వేసింది. నియోజకవర్గాల వారీగా లెక్కలు చూపిస్తోంది. మమతా బెనర్జీ స్వయంగా వాదిస్తోంది. ఇక్కడ 27 లక్షల ఓటర్లను లాజికల్ డిస్క్రిపెన్సీ కేటగిరీలో వేస్తే, అంటే మీ ఓటుపై మాకు డౌట్ ఉంది అని ఓటు ఇవ్వని వాళ్ళ కేటగిరీ. ఈ 27 లక్షల్లో 70% పైగా, అంటే 20 లక్షల మంది పైగా ముస్లిం ఓటర్లే. వాళ్ళకే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదు అంటున్నారు. ఇట్లా ముర్షిదాబాద్లో 4,55,000 మంది, నార్త్ 24 పరగనా డిస్టిక్లో 3,25,000 మంది, మాల్దా జిల్లాలో 2,35,000, సౌత్ 24 పరగనా జిల్లాలో 2,22,000 మంది. ఇట్లా అనేక జిల్లాల్లో వేలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు సంక్షేమ పథకాలు రావు అని చెప్తున్నారు. ఈ దేశంలో మనకు పౌరులుగా గుర్తింపు ఎలా వస్తుంది అనుకుంటాం మనం? పన్నులు కడతాం, చట్ట ప్రకారం బతుకుతాం, ఇటు పక్కన ప్రభుత్వాల లెక్కల్లో మన పేరుంటుంది, కొన్ని పథకాలు, స్కీములు వస్తుంటాయి. ఇవన్నీ కలిపితేనే మనం ఈ దేశ పౌరులం అనిపించుకునేలా చేస్తాయి. అంటే మనం దేశాన్ని గుర్తిస్తాం, గౌరవిస్తాం, దేశం కూడా మనల్ని గుర్తిస్తుంది. కానీ ఇప్పుడు ఆ లిస్టులో మీ పేరు ఉండదు అంటున్నారు. ఎందుకంటే మీరు ఓటరు కాదు కదా అంటున్నారు. ఓటరు ఎందుకు కాదు అంటే, ఇన్నేళ్ళు ఓటేసాం కదా అంటే, మీ ఓటుపై మాకు చాలా సందేహాలున్నాయి అని చెప్తుంది. దానికి ఈ 7 కేటగిరీస్లో ఉన్న డౌట్స్ని చూపిస్తారు. అంటే మీ పేరెంట్స్ ఇక్కడి వాళ్ళో కాదో, మీ తాత ఇక్కడి వాడో కాదో, స్పెల్లింగ్, ఏజ్ గ్యాప్, ఇట్లా అనేక ప్రశ్నలతో డౌట్ అనే కేటగిరీలో వేసి వాళ్ళని చివరికి పౌరులుగా గుర్తించేది లేదు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు SIR ఓటర్ జాబితాని సవరించడానికే అన్నారు, కానీ దాని ఆధారంగా సంక్షేమ పథకాల అమలుని కూడా నిర్ణయించబోతున్నారు. SIRలో పేరు తొలగిస్తే వాళ్లకు ఇతర సంక్షేమ పథకాలు అందే ప్రసక్తే లేదు అంటున్నారు. బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాలు ఈ దిశగా ఆల్రెడీ నడుస్తున్నాయి, ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఓటర్ జాబితాలో లేని వాళ్ళు ఇప్పుడు బీహార్లో, బెంగాల్లో లక్షల్లో ఉన్నారు. వాళ్లకు ఓటు లేదు కానీ ఆధార్ ఉంది, వాళ్లకు ఓటు లేదు కానీ రేషన్ కార్డు ఉంది, ఓటు లేదు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఆస్తి పన్ను, ఇంటి పన్ను కడుతున్నారు. అవన్నీ ఉన్నా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు లేదు కాబట్టి నిన్ను మనిషిగా గుర్తించము అంటున్నారు. ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా చేస్తున్నాము అంటున్నారు. మే 10న బెంగాల్లో సువేందు అధికారి రాగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. SIR ప్రక్రియలో తొలగింపబడిన వాళ్ళు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అనర్హులు అని ప్రకటించాడు సువేందు ప్రభుత్వం. తొందరలో అన్నపూర్ణ భండార్ అనే పథకం, అంటే మహిళలకు నెలకు 3,000 ఇచ్చే స్కీమ్ అమలు చేయబోతోంది, చేస్తామని చెప్తోంది. దీనికి ఎన్నికల నాటికి ఫైనల్ చేసిన ఓటర్ జాబితానే ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అందులో పేరు లేకపోతే వాళ్లకు ఈ పథకం రాదు. బీహార్లో కూడా బీజేపీ నేతృత్వంలోని NDA అధికారంలో ఉంది. అక్కడ SIR తొలగింపుల తర్వాత లబ్ధిదారులను రేషన్ జాబితాల నుండి తొలగించడం మొదలుపెట్టారు. బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి ఓటర్ల జాబితా నుండి తొలగించబడిన వాళ్లకు రేషన్, సంక్షేమ పథకాలు ఇవేవి అందవు అని చెప్పేశారు. ఇప్పుడు తెలంగాణలో SIR అమలవుతోంది. ఇక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని ఓట్లు తొలగిస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. బీజేపీ ఆపరేషన్ తెలంగాణ అంటోంది. దక్షిణాదిన ఎంట్రీ లేదని తెగ బాధపడుతున్న బీజేపీ తెలంగాణలో ఎలాగైనా చొరబడాలని చూస్తోంది. ఈ విషయంలో బీజేపీకి ఉన్న ప్రధాన ఆయుధం SIR. అడ్డదారిలో అధికారానికి రావడానికి, అధికారం నిలుపుకోవడానికి దీర్ఘకాలిక వ్యూహంతో
ఎస్ఐఆర్ను ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీ అమలు చేస్తోందని, మత ప్రాతిపదికన మనుషుల్ని విభజించి కొందరిని అణగదొక్కి ఆఖరికి వాళ్ళని పౌరులుగా కూడా గుర్తించకుండా తన ఎజెండాను బీజేపీ అమలు చేస్తోందనేది మేధావులు చెప్తున్నమాట. సో తెలంగాణ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త.